మా నాన్న ఎక్కడున్నాడో వెళ్ళి తీసుకురండి. అలాగే అమ్మా, తప్పకుండా తీసుకొస్తాను. మీ నాన్న గురించి ఎవరైనా అడగమన్నారమ్మా నిన్ను? అదేం లేదు తాతయ్య. నాన్న ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరిని అడిగినా నాన్న గురించి చెప్పట్లేదు. అందుకే నాన్నని తీసుకురమ్మని పెదనాన్నకి చెప్తున్నాను. అలాగేనమ్మా, పెదనాన్న మీ నాన్నని తీసుకొస్తాడు. సరేనా? పద వెళదాం. ఇప్పుడు చెప్పరా మాధవ, కృష్ణ రాఘవ్ తోటి మా నానంటే నాకు చాలా ఇష్టం, తన్ని చూడాలని ఉందంటే రాఘవ్ తట్టుకోలేకపోయాడురా. అది నా కళ్ళారా చూశానురా. మా నాన్న చాలా మంచివాడు. ఆ విషయం మా అమ్మ చెప్పింది. మా అమ్మకు కూడా మా నానంటే చాలా ఇష్టం. అందుకే నాన్నని చూడాలని ఉందంటే వాడు కన్నీళ్లను ఆపుకోవడం చాలా కష్టం అవుతుందిరా. వాడికి అంత ప్రేమ ఉంది. వాడు అంత ఎమోషనల్ అయ్యాడ్రా. అదే పాప రాఘవ్ని నాన్న అని పిలిస్తే రాఘవ్కొచ్చే ఆనంద బాష్పాలు కానీ రాఘవ్ ప్రేమను కానీ ఆపటం ఎవరి తరం కాదురా. అది రక్త సంబంధంరా. ఏ క్షణమైతే పాప రాఘవ్ని నాన్న అని పిలుస్తుందో ఆ శబ్దం అలెక్కి చెవులో పడితే మాత్రం మన ఇంట్లో పిడుగుపడినంత పనేరా. అందుకే సుహాసినితో అలా చెప్పాను. నేను మిమ్మల్ని అడిగి అనవసరంగా తొందరపడ్డానేమో నాన్న. చచ్చా, ఎవరో ఒకరు అడగకపోతే నా కడుపులో ఉన్న అసలు విషయం మీకెలా తెలుస్తుందిరా? కానీ ఒకటి మాత్రం నిజం మాధవ, కృష్ణ నా మొదటి మనవరాలరా. మేవెందుకు ఆ అమ్మాయిని దూరం చేసుకుంటావురా? మీ నాన్న ఏది తొందరపడి అనర్రా. ఏదైనా అన్నారు అంటే దానికొక కారణం ఉంటుంది. అవునమ్మా, నాన్న ఇంత ముందు చూపుతో మాట్లాడాడని నేను అనుకోలేదు. మా నాన్నెవరు మీకు కూడా తెలీదా? మీకు నాన్నున్నాడు కదా, మరి నాకెందుకు నాన్న లేడు? నా జీవితంలోకి సుహాసిని మళ్ళీ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నా కూతురు అడిగిన ప్రశ్నకు నేనెందుకు సమాధానం చెప్పలేదు? మా నాన్న ఎవరు అంటే నేనెందుకు ఆన్సర్ ఇవ్వలేకపోయాను? లేదు, నా కూతురికి ధైర్యంగా నేనే మీ నాన్ననని చెప్పుకుంటాను. రాఘవ, నువ్వు హ్యాపీ అనుకుంటా. సుహాసిని మళ్ళీ నీ గడపలోకి కాదు, నీ జీవితంలోకి అడుగుపెట్టింది. అవును బావా, నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు హ్యాపీగా ఉండడమే మాకు కావాలి రాఘవ. సుహాసిని మళ్ళీ ఇంటికి తిరిగి రావడం వల్ల నువ్వెంత టెన్షన్ ఫ్రీ అయ్యావో నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక విషయం రాఘవ, పాప నీ బిడ్డే కాబట్టి తన మీద నువ్వు ఎఫెక్షన్ చూపించడం, సుహాసిని మీద ప్రేమ చూపించడం సహజమే. కానీ పర్లేదక్క, నువ్వేం అడగాలనుకుంటున్నావో సూటిగా అడుగు.
నీ బిడ్డకి నువ్వే నాన్నవన్న విషయం నువ్వు చెప్పకూడదు. ఏంటక్క నువ్వనేది? నా బిడ్డకి నేనే నాన్న అని చెప్పొద్దా? అంటే ఇంకా కొంతకాలం వరకు చెప్పకుండా ఉండడమే బెటర్. అది కదక్క, వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందు కనిపిస్తుంటే నేను ఊరుకున్నా, నా మనసు ఊరుకోలేదు కదా. నా మనసు ఎప్పుడు సుహాసిని నా భార్య, పాప నా కూతురని చెప్తూనే ఉంటుంది. అది తెలుసురా రాఘవ.